హలో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది 100 మీటర్స్లో ఫెయిల్ అయిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి స్టార్టింగ్ పాయింట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, అలాగే ఎండ్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలో తెలియదు. సో 100 మీటర్స్ని ఎలా కంప్లీట్ చేయాలి, మంచి టైమింగ్లో ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఆల్రెడీ మంచిగా కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఇది పెద్దగా యూజ్ లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ కోచ్లు మొత్తం చెప్తారు కాబట్టి. కానీ ఇది సెల్ఫ్గా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో, లేదంటే కోచింగ్ తీసుకున్నప్పటికీ ఇంకా 100 మీటర్స్ టైమింగ్ అనేది రావట్లేదో వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 100 మీటర్స్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందే ఈ సౌండ్ మీద. అంటే ఏంటి, క్లాప్ చేస్తారు కదా, క్లాప్ చేయడం కానీ లేకపోతే గన్ సౌండ్, విజల్ సౌండ్ వేస్తారు కదా పక్క నుంచే. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు వేస్తారని చెప్పేసి ఇలా చూసి వాళ్ళు కొట్టిన తర్వాత ఇలా తిరిగి రన్ చేస్తారు. ఇక్కడ ఒక హాఫ్ సెకండ్ అనేది ఎగిరిపోద్ది. సో ఇది చాలా మిస్టేక్ ఇది, ఓకేనా? సో మనం ఏం చేయాలంటే మన లిజనింగ్ స్కిల్స్ ఉపయోగించి ఎప్పుడైతే గన్ సౌండ్ కానీ, క్లాప్ సౌండ్ కానీ, విజల్ సౌండ్ కానీ ఏదో ఒకటే వస్తుందండి, అక్కడ వేసిన వెంటనే టక్కన మనం రన్నింగ్ స్టార్ట్ చేయాలి. లేదంటే ఇక్కడ ఒక హాఫ్ సెకండ్ వరకు మనకి టైం అనేది లాస్ అవుతుంది. సో ఇది ఫస్ట్ది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎలా రన్ చేయాలో తెలుసుకోండి. స్టార్టింగ్ పాయింట్ ఎలా రన్ చేయాలో నిజంగా చాలామందికి తెలియదు. స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ ఒక 30 మీటర్స్ వరకు మీరు ఎప్పుడు కూడా బాడీ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని, తల స్ట్రైట్గా పెట్టుకొని ఇలా రన్ చేయకండి. 1600 మీటర్స్కి చేసినట్టు ఇక్కడ ఏంటంటే బాడీ మొత్తం బెండ్ చేయాలి. ఇలా బెండ్ చేసి ఆ 30 మీటర్స్ వరకు, 100 మీటర్స్లో ఫస్ట్ 30 మీటర్స్ గురించి చెప్తున్నా, ఆ 30 మీటర్స్ వరకు ఇలా బెండ్ అయ్యి ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా పికప్ పొందుకోవాలి. అర్థమవుతుందా? ఆ 30 మీటర్స్ వరకు బాడీ బెండింగ్లోనే ఉండాలి. మనం ఎప్పుడు గ్రౌండ్నే చూడాలి. ఇలా స్ట్రైట్గా కాకుండా గ్రౌండ్ని చూస్తూ 30 మీటర్స్ వరకు ఇలా స్పీడ్ అందుకోవాలి, ఓకే? సో అలా చేసేటప్పుడు మన లెగ్ స్టెప్స్ కూడా పెద్దగా వేయకుండా, ఆ డిస్టెన్స్ ఎక్కువ వేయకుండా చిన్నగా వేస్తూనే స్పీడ్ పెంచాలి, ఓకేనా? సో ఇది సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ని చూస్తూ పరిగెట్టాలి, చిన్న స్టెప్స్ వేయాలి, ఓకే? 30 మీటర్స్ వరకు ఇదే మీరు కంటిన్యూ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దీనివల్ల మీరు స్పీడ్ అనేది చాలా వేగంగా పికప్ అందుకుంటారు, ఓకేనా? సో అలా అందుకోవడం వల్ల మీకు ఇంకా చిన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో అందరితో పాటు పరిగెడతాం, లేదంటే అందరికంటే ముందు పరిగెడతాం అని, ఓకేనా? సో ఇది సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు 30 మీటర్స్ వరకు ఎంత స్పీడ్తో వచ్చారో ఆ స్పీడ్ని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మీలో ఉండాలి. సో అంతవరకు అంత స్పీడ్లో వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతారు కొంతమంది, చూస్తుంటారు గ్రౌండ్లో. అది చాలా మిస్టేక్ ఇది, అలా అస్సలు చేయకండి. 30 మీటర్స్ అలాగే 35 మీటర్స్ మీరు ఎంతవరకు అయితే అంతవరకు ఇలా వస్తారు కదా స్పీడ్ మీద, ఆ స్పీడ్ని కంటిన్యూ చేయడానికి చూడండి. ఇది థర్డ్ పాయింట్. అలాగే దాంతోపాటు కుదిరితే ఈ 30 మీటర్స్ రన్నింగ్ చేసేటప్పుడే ఈ 30 మీటర్స్లోనే నీ పక్కన ఉంటారు కదా 4 మెంబర్స్ 5 మెంబర్స్, వాళ్ళని దాటేటట్టు చూడండి. కనీసం ఒక 2 పర్సెంట్ లాగైనా ఉండడానికి ట్రై చేయండి. ఇదే మీ గోల్, ఓకేనా? 100 మీటర్స్లో ఇలా మైండ్ సెట్ మీద ఉండాలి. మనం పరిగెడుతున్నాం 30 మీటర్స్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికంటే ముందు నేనే పరిగెట్టాలి, వీళ్ళకి అందకుండా పరిగెట్టాలని మైండ్లో పెట్టుకోండి. మిమ్మల్ని ఎవడు ఆపలేడు, ఓకే? సో కనీసం సెకండ్ ప్లేస్లో అయినా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చెప్పింది అర్థమైంది కదా? సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదే మీకు గెలవాలా, అక్కడ అంటే క్వాలిఫై అవ్వకూడదా డిసైడ్ చేసేది. గ్రౌండ్ నుంచి చూస్తేనే బెండ్ అయ్యి చిన్న స్టెప్స్ వేసి 30 మీటర్స్ లేదంటే 35 మీటర్స్ వరకు స్పీడ్ని ఒక్కటేసారి అందుకోవాలి, మీరు పికప్ అందుకోవాలి, ఓకేనా? సో ఇది థర్డ్ పాయింట్. ఏం చెప్పాను, ఆ స్పీడ్ని మెయింటైన్ చేయండి, ఓకేనా? మెయింటైన్ చేయాలి. ఇది థర్డ్ పాయింట్. ఇక ఫోర్త్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను 100 మీటర్స్ని ఎప్పుడు 100 మీటర్స్గా చూడను, 120 మీటర్స్గా చూస్తాను నేను. ఎందుకో చెప్పనా? 100 మీటర్స్ చూడండి, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఇది 100 మీటర్స్ అంటే ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి అమ్మయ్య టార్గెట్ దగ్గరికి వచ్చేసానరా అని చెప్పేసి స్లో అవుతుంది ఈ క్యాండిడేట్. ఎప్పుడైతే స్లో అయ్యామో అక్కడ టైం అనేది పోద్ది, 1 సెకండ్ హాఫ్ సెకండ్ ఎగిరిపోద్ది. అర్థమైందా? ఇచ్చింది 15 సెకండ్స్ మనకి, అందులోనే మనం ఇలా టైం వేస్ట్ చేసామంటే ఇక మొత్తం పోయినట్టే. సో అందుకే ఏం చెప్తానంటే నేను 120 మీటర్స్కి టార్గెట్ పెట్టుకుంటా. సో మీకు ఇంకొక 30 మీటర్స్లోనే 40 మీటర్స్లోనే వచ్చేసింది డెడ్ లైన్. ఆ సెన్సార్ ఉంది, ఎండింగ్ సెన్సార్ అనేది. సో మీరు ఏంటంటే ఎక్కడి నుంచే స్లో అయిపోతుంటారు కొంతమంది, వచ్చేసాను కదా అని చెప్పేసి. నో అస్సలు అలా అవ్వద్దు. మీరు ఇంకా 20 మీటర్స్ పరిగెట్టాలి అని చెప్పేసి మీ మైండ్కి ఉండాలి. ఆ సెన్సార్ ఉందా, దానికంటే ఇంకా 20 మీటర్స్ ముందు నేను పరిగెట్టాలని చెప్పేసి ఈ మైండ్ సెట్తో ఉండాలి. అర్థమైందా? అప్పుడేమవుతుంది, ఈ స్పీడ్ అనేది 30 మీటర్స్ దగ్గర మీరు ఎంత స్పీడ్ స్టార్టింగ్లో అందుకున్నారో ఆ స్పీడ్ని మధ్యలో మెయింటైన్ చేస్తారు, అలాగే ఎండింగ్లో కూడా మెయింటైన్ చేస్తారు,
అర్థమవుతుంది కదా, ఆ స్పీడ్ మీద వచ్చి సెన్సార్ని క్రాస్ చేసి అవతలకు మీరు వెళ్ళి ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ అలా రన్ చేసుకుని అలా డౌన్ అవ్వాలి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ 4th పాయింట్. సరే డెడ్ లైన్ వచ్చేసింది, సెన్సార్ వచ్చేసింది కదా అని చెప్పి స్లో అవుతారు, ఎగిరిపోతారు. అర్థమైందా? ఒక్క సెకండ్ మిస్ అయినా కథం. మీకు 16 సెకండ్స్ పడ్డా లేదంటే 15 సెకండ్స్ కంటే కొంచెం ఎక్కువ పడినా కానీ తీసేస్తారు. అర్థమవుతుందా? అందుకే ఎంతైనా సరే స్టార్టింగ్లో ఎంతో కొంత ట్రై చేయండి. మీ పక్కన ఉంటారు కదా మీ కాంపిటేటివ్స్, సో రన్నింగ్ జిన్కి 4-5 పెడతారు కదా, వాళ్ళని దాటడానికి ట్రై చేయండి. ఆ స్పీడ్ మీద ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో 2వ ప్లేస్లోనే ఉండి వెనకోళ్ళకి దొరకకుండా పరిగెట్టేటట్టు చూసుకోవాలి మీరు. ఓకే, సో అలా క్రాస్ చేసి ఆ సెన్సార్ని క్రాస్ చేసి వెళ్ళిపోండి. ఈ టిప్స్ పాటించండి ఫ్రెండ్స్, ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అర్థమవుతుందా? ఇదేంటంటే మళ్ళీ ఇంకో విషయం చెప్తాను చూడండి, దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేవి చెయ్యాలి. 1600 మీటర్స్ అనేది మెల్లగా ఎలగోల కింద మీద పడి కొట్టొచ్చేమో కానీ 100 మీటర్స్ అయినా లాంగ్ జంప్ అయినా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే ఆ పికప్ అందుకోలేము, ఆ స్పీడ్ అందుకోలేము. అర్థమవుతుంది కదా? సో రకరకాల ఎక్సర్సైజ్ ఉంటాయి, అవన్నీ చెయ్యండి. మీరు యూట్యూబ్ అనేది నిజంగా ఇది ఒక వరం అని చెప్పొచ్చు. మీరు కొట్టారంటే మనకి టిల్లు భయ్య వీళ్ళందరూ ఉన్నారు ఈవెంట్స్ గురించి ఫిజికల్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్తుంటారు ఎలాంటి గిల్డ్స్ చేయాలి ఏంటి అనేది. సో అవి చేస్తూనే డైట్ కూడా మెయింటైన్ చేయండి. ఓకేనా, మీకు ఒక 5 రోజులు ఉన్నా చాలు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తారంటే ఈజీగా అందుకుంటారు. ఓకేనా, ఫస్ట్ 1600 మీటర్స్ 100 మీటర్స్ ఈ రెండింటికి ఓకే బాడీ రెడీ అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ ట్రై చేయడం బెటర్. డైరెక్ట్గా లాంగ్ జంప్ ట్రై చేశారంటే మీకు ఇంజరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? నేను అందుకే 1600 మీటర్స్ ఫస్ట్ చెప్పాను మీకు మన వీడియోలో. అలాగే ఇప్పుడు 100 మీటర్స్, నెక్స్ట్ లాంగ్ జంప్ గురించి కూడా చెప్తాను. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. సో ఇది స్పోర్ట్స్ గురించో లేకపోతే కాంపిటేటివ్ గురించో చెప్పను, నేను ఎక్కువగా సైకాలజీ అలాగే హెల్త్కి సంబంధించిన విషయాలు ఎక్కువ చెప్తుంటా. సో ఈ స్పోర్ట్స్ కూడా హెల్త్కి సంబంధించినవి కాబట్టి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అని ఇచ్చామనుకోండి అవతల వాళ్ళు ఎంతో కొంత లాభం పొందుతారు కదా, అందుకు. సో నేను కూడా డైలీ గ్రౌండ్కి వెళ్తుంటా, అక్కడ ఉన్న ఈ కాంపిటేటివ్ ఉంటారు కదా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరితో రన్నింగ్ చేయడం ఇవన్నీ చేస్తుంటాను. సో ఎస్ఐ కానిస్టేబుల్ నేను రాసిన క్వాలిఫై అయ్యాను, కాకపోతే మనకి కొంచెం లెగ్ ఇంజరీ అవ్వడం వల్ల ఈవెంట్స్ అనేవి నేను వేయలేకపోతున్నా. సో ఇది మ్యాటర్. కానీ ఆల్మోస్ట్ ఈ ఈవెంట్స్కి సంబంధించిన ప్రతిదీ కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మొత్తం గ్రౌండ్లో. ఓకేనా, సో అందుకే నా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. అక్కడ సెలెక్ట్ అయిన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీకు ఇలాగ వీడియోలు చేస్తున్నాను నేను. ఓకేనా, సో తప్పకుండా నేను చెప్పింది ఫాలో అవ్వండి. మంచి 15 సెకండ్స్ కాదు, చాలా తక్కువలో వేసేయడానికి ట్రై చేయండి. మీ టార్గెట్ ఎప్పుడు 120 మీటర్ అంటే 100 మీటర్స్ పెట్టుకుంటారు కదా, 100 మీటర్స్ కాకుండా 120 మీటర్స్ పెట్టుకోండి. టైమింగ్ 13 సెకండ్స్లో ఎలాగైనా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, తక్కువ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.